అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. లెట్స్ రీడ్ దట్. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 16వ వచనం నుంచి లేకపోతే 17వ వచనం నుంచి చదువుదాం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆల్రైట్, ఇంకా కొన్ని వచనాలు కిందకెళ్ళి చదువుతా ఉంటుంటే అది ఎంతమందికి తెలుసు? ఇది పేతురు పెంతెకోస్తు దినం రోజు ఆయన చెప్పిన మెసేజ్లో ఒక భాగం. యోవేలు ప్రవచనాన్ని ఆయన రెఫర్ చేస్తున్నాడు. యోవేలు ప్రవచనాన్ని ఆయన ప్రాఫెసీ చెప్తున్నాడు. అది వచ్చేసింది, ఆ సమయం అని వచ్చేసి. ఆల్రైట్, మిమ్మల్ని టెస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది ఇక్కడ ఇప్పుడు నేను ఏదన్నా అడిగాను అనుకోండి, ఇప్పుడు మీరు చాలా క్లెవర్ అయిపోయారు, చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు. ఎందుకంటే పాస్టర్ గారు ఏదో కారణం గురించి ఏదో అనుకోదో ఉంటుంది, మనం జాగ్రత్త పడిపోవాలని మీరు జాగ్రత్త పడిపోతున్నారు. ముందు అలాంటి జాగ్రత్తలు ఏం వద్దులేండి. ఓపెన్ మనసారా ఒక విషయం అడుగుతాను, మీరు మనసారా చెప్పండి. అప్పుడు అసలైన విషయం బయటపడిద్ది. అది రైటో రాంగో తెలుసుకున్న తర్వాత దాని రైట్లోకి వెళ్ళిపోతాం. ఆల్రైట్, ఎంతమంది ఈ ప్రవచనాన్ని పేతురు పలికిన పెంతెకోస్తు దినం రోజు ఆయన మెసేజ్ ఇచ్చిన ఈ మెసేజ్ని ఆ సమయంలో మనం ఉన్నామని ఎంతమంది నమ్ముతున్నాం? నాకు తెలుసు మీరు ఇప్పుడు చాలా జాగ్రత్త, ముందే చెప్పేస్తాను, మీరు చాలా జాగ్రత్త పడిపోయారు. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నాం అవన్నీ? ఇప్పుడు ఐ విల్ పోర్ అవుట్ చాలాసార్లు మనం ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు జాగ్రత్త పడిపోయారు, కానీ చెప్పకముందు మాత్రం మీరు అందరూ నమ్మిన విషయం అది వాస్తవం. క్రైస్తవులందరూ చాలామంది ఏం నమ్ముతారు అంటే, పేతురు గారు పెంతెకోస్తు దినం రోజు ఇది చెప్పింది, ఆ సమయంలో మనం ఉన్నాం. రైట్ నౌ హోలీ స్పిరిట్ ఈస్ పోరింగ్ అవుట్ హిస్ స్పిరిట్ అపాన్ ఆల్ ద ఫ్లెష్. ఎస్ ఆర్ నో? మనం కూడా అది నమ్మాం. ఎవ్రీబడి విల్ ప్రాఫెసీ, they will see dream dreams. ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మని కుమరించి అందరినీ వాడుకుంటున్నాడు అన్న సమయంలో మనం ఉన్నాము అని మనం నమ్ముతున్నాం. అది ప్రాబ్లం, మన ప్రాబ్లం అది. ఎవ్వరు మనకి ఆ బైబిల్లో ఉన్న విషయాలు ఏ విషయం ఏ సమయానికి చెందింది అని చెప్పలేకపోయారు. మనం కూడా గుడ్డివాళ్ళం అయిపోయి బ్లైండ్ అయిపోయి ఆ బ్లైండ్నెస్లో మనకి దేవుని వాక్యం సరిగ్గా అర్థం అవ్వట్లేదు. కాబట్టి దేవుని వాక్యం ఏ వాక్యం అయితే మన జీవితంలో క్రియల్ని తీసుకొస్తుందో, క్రియల్ని తీసుకొచ్చే ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఆ క్రియలు జరగకుండా అలాగా ఆగిపోతున్నాయి. సో ఐ వాంట్ టు టెల్ యూ టునైట్ యాజ్ యువర్ పాస్టర్, దిస్ టైమ్ స్టిల్ డిడ్ నాట్ కమ్. ఈ సమయం ఇంకా రాలా. ఎందుకు? అవునా పాస్టర్ గారు, ఇంకా రాలేదా? ఎందుకు రాలేదు అంటే, ఇన్ ద లాస్ట్ డేస్ అంటున్నాడు. లాస్ట్ డేస్ అంటే ఏంటి? నాకు తెలుసు, తెలుగులో తెలుసు, మీరు ట్రాన్స్లేషన్ గురించి అడగలేదు. లాస్ట్ డేస్ అంటే చివరి దినాలని తెలుసు నాకు. లాస్ట్ డేస్ అంటే ఏంటి చూడండి. అవి ఇన్ ద లాస్ట్ డేస్? నో, వీఆర్ నాట్ ఇన్ ద లాస్ట్ డేస్. సో బైబిల్ ఎప్పుడైతే లాస్ట్ డేస్ అని చెప్తున్నదో అది స్పెసిఫిక్ టైం. లాస్ట్ డేస్ అంటే స్పెసిఫిక్ టైం. ఏ టైం అది చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓ మై గాడ్, యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ థింగ్స్. అది అర్థం అవ్వలేదు అనుకోండి, అది అర్థం కాకపోతే మనం ఎలాగా ఉంటుంది అంటే అంతా సాంబార్ అయిపోతుంది. అంతా కలిపేసుకుంటాం, అంతా బైబిల్ అంతా కలిపేసేది, చివరి చేసేది ముందు చేసేస్తాం, ముందు చేసేది చివరి చేస్తాం. ఆ చివరికి వచ్చేటప్పటికి మనం చేయాల్సినవి చేయలేకపోతున్నాం. ఎలాగైతే ఉండాలో ఉండలేకపోతున్నాం. ఏదైతే జరగాలో జరగట్లేదు. నీ జీవితం సూపర్గా జరగాలి, ఎందుకంటే ఆయన అంతా సమాప్తం చేసేసాడు, కానీ జరగట్లా. ఎందుకు? ఆ వాక్యం వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు ఎలాగో కూర్చున్నప్పటికీ మీకు ఎంతమందికి అర్థమవుతుంది? నాకు మాత్రం ఒక విషయం అర్థమైపోయింది. ఈరోజు చాలా గట్టిగా చెప్పేశాను అందరికీ. ఏం చెప్పానంటే, పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్టు నా సువార్త వినండి అన్నాడు. My gospel, this gospel is taught to me, given to me as a revelation by the resurrected Jesus. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నాకు బోధించిన నా సువార్త. వేరే వాళ్ళు ఏ సువార్త ప్రకటించినా నమ్మకండి. పరలోకం నుంచి దేవదూత వచ్చి
పలికిన నమ్మకంటే వెలుగుతోత, బై గాడ్ బీ కేర్ఫుల్ అంటున్నాడు. ఎందుకంత గట్టిగా చెప్పాడు పరిశుద్ధుడైన పౌలు? హీ హ్యాస్ ఎ డిజైర్ దట్ నోబడీ షుడ్ టేక్ రాంగ్ వేస్. సో ఈరోజు ఏ వాక్యం అయితే క్రియల్ని తీసుకొస్తుందో ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే చేటు నీ జీవితంలో దేవుడు ఏదైతే ఉద్దేశించాడో అది రాకుండా బ్లాక్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ రైట్లీ ఇంటర్ప్రిటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో ఏ పేతురైతే యోవేలు ప్రవచనాన్ని చెప్తున్నాడో అది ఆ సమయంలో మనం లేము. మరి ఎందుకు ప్రవచించి చెప్తాను, జాగ్రత్తగా చెప్తాను. కానీ దానికంటే ముందు అసలుకి ఆ సమయంలో మనం ఎందుకు లేవంటే ఇంకో 2-3 వచనాలు కిందకి వెళ్తే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 2-3 వచనాలు ఇంకా జరగలా. ఏం జరగలేదు చదవండి. 18వ అక్కడ 20వ వచనం చదువుదా. 19వ వచనం నుంచి, పైన ఆకాశమందు మహత్కార్యములను, ఆకాశంలో మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును అగ్ని పొగ పక్కన వచ్చేసి రక్తం పొగ అగ్ని. ఎక్కడ బ్రదర్ సిస్టర్ అనండి, ఎవరైనా చూసారా? ఒకవేళ చూస్తే నాకు చూపించండి. ఆ సమయంలోకి రాలా ఇంకా మనం. ఒక ప్రత్యేకమైన సమయం అది. ఇంకా చదవండి 20వ వచనం. The sun will turn to darkness. ప్రభు ప్రత్యక్షమగు మహాదినము వచ్చినప్పుడు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదు. అందరు గట్టిగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్పండి, ఆ సమయంలో అనండి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తాడు. ఏ సమయం అది అంటే సంఘం లేవనెత్తబడిన తర్వాత శ్రమలో మహాశ్రమలో 7 ఏళ్ళ కాలంలో ఆ విషయం జరిగింది. ఒకసారి మీరు ఏమనుకోకపోతే పక్కన వాళ్ళు వచ్చేసి అందుకే పళ్ళు బిగి చెప్పండి, అందుకే లాస్ట్ డేస్ అన్నాడు అనండి.